నమస్కారం. పవన్ కళ్యాణ్ ఆయనకు ఒక పాట రాయాలి, ఎందుకంటే చాలామంది అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి, మెగా ఫ్యామిలీకి కోట్లాది మంది ఉంటారు. కానీ యోగేశ్వరరావు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభిమాని అయ్యారు? సార్ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ మెగాస్టార్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను సార్. వారి యొక్క భావాలు, వారి యొక్క విధానాలు నాకు మనస్ఫూర్తిగా నచ్చాయి సార్. దానిలో భాగంగానే నాకు వారి విధానాన్ని మెచ్చి నేను ఈ సాంగ్ రాయటం జరిగింది సార్. ఈ సాంగ్ బాగా ప్రాణం పెట్టి రాశాను సార్, ఆయన మీద అభిమానంతో. అవును సార్, ఇది నా సొంత రెక్కల కష్టంతో నేను ఈ సాంగ్ని తయారు చేయటం జరిగింది సార్. దాదాపుగా 2 లక్షల వరకు ఈ సాంగ్కి ఖర్చు అయింది సార్. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎస్కే బాజీ సార్. బుల్లెట్ బండి సాంగ్ ఉంది కదా సార్, బుల్లెట్ బండి, ఆ సాంగ్ డైరెక్టర్ సార్. సింగర్ వచ్చేసి వరం సార్, ఓకే, తెలంగాణ స్పోక్ సింగర్. బాగా అందరూ నేను పెట్టిన ఖర్చుకి న్యాయం చేశారు సార్. బాగా సాంగ్ మంచిగా సాధించినట్టేనా? అవును సార్, మనస్ఫూర్తిగా సక్సెస్ఫుల్గా సాధించారా? అవును సార్, నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు మీరన్న ఒక వర్డ్ చాలా అద్భుతమైన వర్డ్ అండి అది, యోగేశ్వరరావు గారు. ఎందుకంటే ప్రాణం పెట్టి చేశాను. అవును సార్ అన్నది ఒక వంతు అయితే, రెక్కల కష్టం మీద సంపాదించి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానన్న దాని విలువ కట్టలేదు. అవును సార్, నేను స్వీట్ వర్క్ సార్, పొయ్యి కాడ వర్క్ చేస్తాను సార్. నేను మా ఆవిడ పొయ్యి కాడ వర్క్ చేసిన ఆ అమౌంట్ తోటి ఈ సాంగ్ రెడీ చేయించాను సార్. ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ సాంగ్ చేయటం జరిగింది సార్. మేము వాస్తవంగా చెప్పాలంటే మాకు ఎటువంటి ఆస్తులు లేవు, పెద్దలు ఇచ్చినవి ఏమి లేదు సార్. మేము కష్టపడి వర్క్ చేసుకుంటే కానీ జరగదు సార్ మాది అలాంటి ఫ్యామిలీ. కానీ ఆయన మీద అభిమానం అనేది నన్ను అంతవరకు తీసుకెళ్ళింది సార్. ఎన్ని రోజులు పట్టిందండి ఇది సాంగ్ సార్? ఈ సాంగ్ అసలు ఎందుకు వచ్చింది? ఒక పాట రాయాలి అన్నది ఎక్కడో దగ్గర మొలకు ఉంటుంది కదా, అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది? అది ఎలా అంటే సార్, మా గ్రామంలో పార్టీ గుర్తుకి మా స్థలం ఇచ్చాం సార్. ఆ స్థలం ఇస్తే ఉదయాన్నే సూర్యుడి కిరణాలు కూడా ఆ సింబల్ మీద పడి మాకు సూర్యోదయాన్ని చూసినట్టు ఉంటుంది. మాకు ఎదురుగానే ఉంటుంది సార్ ఆ సింబల్ కూడా. ఓకే, అలా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు ఒక పండగ వాతావరణం అనేది అక్కడ నెలకొంది సార్. అక్కడ బాగా సందడిగా చేస్తూ ఉంటే ఆ క్షణాలలో నాకు ఏదో తెలియని అనుభవంతో ఒక సాంగ్ నేను కూడా ఆయనకి అంకితం ఇవ్వాలని ఆ ఉద్దేశంతో నేను ఈ సాంగ్ చేయడం జరిగింది సార్. ఒక వారం రోజుల్లో సాంగ్ పూర్తి చేశాను. మీరు ఏం చదువుకున్నారమ్మా? సార్ నేను వాస్తవంగా చెప్పాలంటే 8th క్లాస్ సార్. ఓకే, గ్రేట్. 8th క్లాస్. మరి 8వ తరగతి చదువుకున్న మీరు విద్యలో కూడా అంత గొప్ప విద్యని అభ్యసించలేకపోయారు. అవును సార్. సో ఏంటి పాటలు చూడడం, చదవడం ఇలాంటివి ఇంట్రెస్ట్ అప్పుడు చిన్నప్పటి నుంచి? అవును సార్, వేటూరి గారు, చంద్రబోస్ గారు, దాని మీద ఇష్టం ఉంది. అవును సార్, దాని మీద నాకు ప్రత్యేకమైన మనసు అనేది దాని మీద ఉంది. ఉండబట్టే నేను ఈ విధంగా రాయగలుగుతున్నాను సార్. ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుని దాని గురించి ఆలోచించడం, చిన్నప్పటి నుంచి ఇలా ఆలోచిస్తూ పెరిగాను సార్. దాన్ని ఏదో ఒక విధంగా ఒక సాంగ్ రూపంలోనూ, ఒక కవిత్వం రూపంలోనూ రాయాలనే భావన నాలో కలుగుతుంటుంది సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు రాయడం కానీ, లేకపోతే ఏమైనా కథలో, లేకపోతే చిన్న చిన్న వ్యాసాలు, కవితలో అలవాటు ఉందా? ఆ సందర్భం ఏమన్నా అయ్యిందా? అవును సార్, చిన్నప్పటి నుంచి కొన్ని రాసుకోవడం, స్కూల్లో నేను చదువుకునే టైంలో కూడా స్కూల్లో కొన్ని రాసి టీచర్స్ ముందు అలా చెబుతూ ఉండేవాని. వాళ్ళు బాగా మెచ్చుకొని. ఎందుకు 8వ తరగతితో ఆపివలసి వచ్చిందండి? నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు సార్. సారీ, పేదరికం వల్ల కొంచెం బతుకుదేరు నెట్టకు రావడం కష్టమయ్యి నేను పనిలో మెలగాల్సి వచ్చింది సార్ ఆ టైం నుంచి. దానివల్ల నేను చదువుకోలేకపోయాను సార్. చిన్నప్పటి నుంచి పనే, కష్టపడమే. అవును అవును సార్. ఎంతో కొంత డబ్బులు. మీ కుటుంబ నేపథ్యం ఎంతమంది ఉంటారు, ఎవరెవరు? మా కుటుంబం వచ్చేసి నేను, అన్నయ్య, అక్కాయి సార్. మీరే చిన్న? నేను లాస్ట్ సార్. సో బాధ్యతలు మాత్రం పెద్ద బాధ్యతలు. అవును, చిన్న. అప్పటి నుంచి అన్నయ్య కూడా బాగా కష్టపడ్డారు సార్. ఇదే ఫీల్డ్, మిఠాయి కొట్లోనే, ఇలా ఫీల్డ్లోనే ఆయన కూడా చాలా కష్టపడ్డారు. నన్ను ఒక తండ్రిలాగా ఆయనే దగ్గరికి చేరదీసి ఆయన ఎలా మెలగాలి, ఎలా నడవాలి అనే విధానం కూడా ఆయన నుంచే నేను నేర్చుకున్నాను సార్. చిన్నప్పటి నుంచి కూడా
కష్టాలు పడుతూ పెరిగాను సార్. ఆయన చిరంజీవి గారి అభిమానేనా? అదే పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ. అవును సార్, అభిమాని ఆయన కూడా. ఆయన అభిమానం కాబట్టి స్థలం ఇచ్చాం సార్ మనం ఊర్లో, గ్రామంలో పార్టీ సింబల్కి ప్రత్యేకంగా స్థలం ఇచ్చాం. రోడ్డు అమ్మడి ప్లేస్ సార్, అది చాలా విలువైన ప్లేస్. అయినా కానీ మీకున్న దాంట్లో ఏదో అంతో కొంత మనం హెల్పింగ్ చేయాలనే భావంతో మనం పార్టీకి ఇచ్చాం సార్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం యోగేశ్వర్కి? ఎందుకంటే సార్ మనం కష్టపడ్డ సొమ్ము అనేది రక్తంతో సమానం సార్. అలాంటి సొమ్ము తన భార్య బిడ్డల నోటికాడిది ప్రజలకు పెడుతున్నారు సార్ ఆయన. అలాంటి నాయకుని నేను ఎవరిని చూడలేదు సార్ ఇంతవరకు. ఎవరైనా కానీ ఏదన్నా ఒక ప్రభుత్వం అనేది ఏర్పడినాక హెల్పింగ్ చేసే విధానం చూసాం, కానీ తన కష్టాజీతంతో రేత్రి పగుళ్ళు షూటింగులు చేసి ఆ వచ్చిన రూపాయిని ప్రజలకి అందియటం అంటే అది మామూలు విషయం కాదు సార్. అతనిలో దైవం అనేది నేను చూశాను సార్, దైవత్వాన్ని చూశాను సార్. అలాంటి మెంటల్ అనేది అందరికి ఉండదు సార్, అలాంటి భావన, మనస్తత్వం. అవును సార్, మనస్తత్వం అనేది ఎవరికి ఉండదు. ఆయనలో నాకు దేవుడు కనిపించాడు సార్ వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకున్న అభిమానులే మీకు బలమేమో. ఓకే, చాలామంది హీరోలు ఉంటారు, మిమ్మల్ని ఏంటంటే మీకు ఫ్యాన్స్ అనుకోవడానికి ఏం లేదు. వాళ్ళందరూ కూడా, మీకున్న వాళ్ళందరూ కూడా మీరన్నట్లుగా సైనికులే. దేనికోసమైనా సరే వెనకాడని ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడి గొప్ప వాళ్ళని సాధించుకున్నారు. చాలామంది నాయకులకి లేని ఒక గొప్పతనం మీ ఫ్యాన్స్కి, మీ సైనికులకి ఉంది. ఎందుకంటే దేవుళ్ళలాగా పూజించడం అన్నది పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ కాదు, సైనికులు కాదు, భక్తులు ఉంటారని చాలామంది మాట్లాడేది. ఆయనకి ఫ్యాన్స్ ఉంటారండి, వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్కి భక్తులే ఉంటారు అని. చిరంజీవి గారికి మీకు ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టంగానే భావించవచ్చు. ఓ ఫోన్ కాల్ కూడా తీసుకున్నాం, పబ్లిక్ కాల్స్ కూడా ఉన్నాయి. మీ గురించి తెలియాలి, ఇది ఆదర్శంగా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి జన సైనికులు మాట్లాడే పరిస్థితి. సూర్య వైజాగ్ నుంచి ఒక కాలర్ ఉన్నారు. సూర్య గారు. హాయ్ సార్. హాయ్ అండి, చెప్పండి. సార్ టీవీలో చూసి ఫోన్ చేశాం, పాట అయితే చాలా బాగుంది సార్. ఇలాంటివి ఎన్నో రావాలి, మా పవన్ కళ్యాణ్ అన్న గెలవాలంటే ఇలాంటివి చాలా అవసరం. సో అన్నకి ఆల్ బస్ చెప్తున్నాం, ఇలాగే ఎక్కువ పాటలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగానండి, ఎక్కువ పాటలు చేయాలి, కానీ పాపం ఆయన ఆర్థిక స్తోమత కూడా దానికి సరిపడే పరిస్థితి లేదు అన్నది ఆయన ఆవేదన. ఎందుకంటే ఆయన రెక్కల కష్టం మీద ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నది ఇప్పుడు సాధ్యమైంది. సో ఎవరైనా మనసున్న వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా పైకి వస్తారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి గురించనే కాదు, ఒక మంచి పాటలు, మంచి పోయిటరీ అన్నది బయటికి వస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ గారు భక్తులా? మీరు కూడాని అభిమానులు వేరు, భక్తులు వేరు. మీరందరూ భక్తులే అంటారేమో ఇంకా ఆయన్ని. అవునవును. ఓకే. ఎలా ఉందండి వైజాగ్లో పరిస్థితి ఏంటి ఈసారి? ఈ పొత్తులు, ఈ అంశం అన్ని ఏమైనా మాట్లాడుకుంటున్నారా? ఇంకా రేపు పెద్ద మీటింగ్ ఉంది కదండి 28th, ఇంకా అదే మాకు తెలిసి లాస్ట్ మీటింగ్ అనుకుంటా. అన్ని పనులకి అక్కడే చెక్ పెట్టబోతున్నారు. సో సంయమనం పాటియాలి, మన జనసేన గారు ఏది చెప్తే అది. సో వెయిటింగ్ చేస్తున్నాం. ఆ మీటింగ్ చేసిన తర్వాత మా కార్యకర్తల నుంచి ఎలాంటి చాలా ప్రోత్సాహం ఉంటుంది జనసేన. అదండి. రైట్, ఓకే అండి సూర్య గారు, థ్యాంక్ యూ. రైట్, యోగేశ్వరు, ఇలాంటి భక్తులు ఎంతమందో యోగేశ్వరు నుంచి ఇలాంటి పాటలు కావాలని వాళ్ళు ఆశిస్తున్నారు. భగవంతుడు కరుణిస్తే తప్పకుండా చేస్తాను సార్. ఆర్థికంలో ఆ భగవంతుడు నాకు చెయ్యి అందిస్తే నేను తప్పకుండా చేస్తుంటాను సార్. ఇలాంటి మంచి సాంగ్స్ ఎన్నో తీసుకురావడానికి నేను సిద్ధం సార్. పవన్ కళ్యాణ్ గారిని యోగేశ్వర్ చూసారా? లేదు సార్, నేను ఆయన అపాయింట్మెంట్ కోసం ఈ సాంగ్ రెడీ అయ్యి 4 నెలలు అయింది సార్. ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలంటే ఫస్ట్ టైం కదా సార్, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఈ సాంగ్ని ఎలా తీసుకెళ్లాలా అని చాలా ప్రయత్నాలు చేశాను సార్. ఇప్పటికీ మనకి హెల్పింగ్గా బన్నీవాస్ గారు, ఓకే సార్, రాయపాటి అరుణ అక్క అని చెప్పాలి, మా ఇంట్లో ఒక సిస్టర్ లాగా నాకు హెల్ప్ చేసింది సార్. ఇనకొండ నిశంకర్ శ్రీనివాసరావు గారు సార్,
వాళ్ళ అన్నయ్య అల్లుడు చిరంజీవి గారని మనకు బాగా హెల్ప్గా చేశారు సార్. ఈ నాగబాబు సార్ ద్వారా మనకి ఈ రోజుకి అపాయింట్మెంట్ దొరకటం, మనకి ఆ సాంగ్ లాంచ్ చేయడం. రాయపాటి అరుణ గారితో మాట్లాడతారా? పీసీఆర్ రాయపాటి అరుణ గారిని ఫోన్ లైన్లో తీసుకోండి, మాట్లాడండి, ఆవిడ మాట్లాడుతుంది. అక్క లేదు లేదు, ఇంకా వస్తున్నారు, కనెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి చెప్పాను. ఓకే. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడదు కానీ. ఓకే, వీళ్ళందరూ హెల్ప్ చేశారా? అవును సార్, హెల్ప్ చేశారు సార్. నాకు ఒక ఫ్యామిలీలో మెంబర్ లాగా నాకు చెయ్యందిచ్చి బాగా హెల్ప్ చేశారు సార్. దాంట్లో మటుకు హెల్ప్ చేయటంలో ఎటువంటి వెనకడుగు వేయలేదు సార్, మనస్ఫూర్తిగా హెల్ప్ చేశారు. ఈరోజు నేను సారుని గెలవటం, ఆ సారు చేతుల మీదుగా ఆ సాంగ్ని రిలీజ్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే, ఒక్క నిమిషం, మరొక కాలర్ ఉన్నారు, ఆ కాలర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చర్చలోకి వెళ్దాం. రాగిని ప్రసాద్ గారు బాపట్ల నుంచి మరొక కాలర్ ఉన్నారు. ప్రసాద్ గారు సార్ చెప్పండి. ప్రసాద్ గారు సార్, సార్ పవన్ కళ్యాణ్ సార్ మీ సాంగ్ రాసినందుకు అన్నకి ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. నమస్తే సార్. విన్నారా సాంగ్ మీరు? సార్ సార్ నేను ఇప్పుడే టీవీ పెట్టాను సార్. మీరు చూద్రిగా నేను రిలీజ్ చేస్తాను కాసేపట్లో ఆ పాటని ఎక్స్క్లూజివ్గా 99లో. సార్ సార్ తప్పకుండా మీరు అందరూ చూడండి, చాలా బాగా వచ్చింది సాంగ్. సార్ చాలా కష్టం పడి రైతులకి రుణాలు చనిపోయిన వాళ్ళకి డబ్బులు కూడా సాయం చేశారు సార్. నాకు మాత్రం సారు గెలవాలని కోరుకుంటున్నాను సార్. నేను ఓకే, నాకు జయంలో నేను అతని ఫ్యాన్ సార్. నేను అతను సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ఒక్కసారి సీఎం అవితే చూసి నా జన్మకి ధన్యం అయిపోవాలనుకుంటున్నాను సార్. సార్ అదే సార్ నా కోరిక సార్. మీలాంటి వాళ్ళు చాలా మంది ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి. కానీ ఆయన వ్యూహాలు ఏవో ఆయనకు ఉన్నాయంటున్నారు, దానికి ఏమీ డిసప్పాయింట్ అవ్వకుండా ఎవరి అభిమానం వాళ్ళది. కానీ అభిమానాన్ని వేరే రకంగా చూపించుకోవాలి, కానీ మన ఆశలన్నీ నెరవేరాలని ఉండదు కదా సార్. నా కోరిక అవ్వాలని సార్. ఖచ్చితంగా కోరిక ప్రతి ఒక్కరిలోని కూడా కోరికలు ఉండాలి, కానీ కోరికలను సాకారం చేసుకోవడానికి కష్టం ఉండాలి, అందరు సపోర్ట్ ఉండాలి. మరి ఎంతవరకు ఆయనకి ఆ సపోర్ట్ దక్కుతుందో అన్నది మరొక 2 నెలల్లో తెలుస్తుంది. మా చిన్నగంజం గ్రామం సోప్రారు సార్. మా కుటుంబం మా ఇల్లు గడపలన్నీ 2500 గడపలు సార్. కంపల్సరీ సార్కి దేనికి మద్దతు ఇస్తాడో దానికి మేము ఓటింగ్ అనేది వేస్తాం సార్ మేము. ఓకే, అది సార్. రైట్. ఓకే అండి. ఓకే, రాగిణి ప్రసాద్ గారు పాట చూడండి, నేను రిలీజ్ చేస్తాను కాసేపట్లో. రైట్. ఓకే, ఎలా అనిపిస్తుంటది వీళ్ళందరూ అభిమానాలు? అసలు ఊహించారు ఎప్పుడన్నా? వాస్తవం సార్, ఇలాంటి అభిమానం అనేది మనకి ఎక్కువగా రాయటానికి ఎనర్జీని మంచి ఎనర్జీని ఇస్తుంది. అవును సార్, వాస్తవం సార్. అది చాలా ఆనందంగా ఉంటుంది సార్. అది మాటల్లో చెప్పలేము సార్ ఆ విధానం అనేది. ఇంకో విషయం ఏంటంటే యోగేశ్వరు ఫస్ట్ టైం ఒక స్టూడియోలో కూర్చుండి లైవ్లో మాట్లాడడం అంటే ఆయన ఎప్పుడు ఊహించి ఉండడు. ఈ రకంగా ఒక స్టూడియోలో కూర్చుండి ఈ రకంగా నేను మాట్లాడతాను, నాకు కొన్ని ఫోన్లు వస్తాయి, నన్ను అభిమానిస్తారు, అదేమన్నా ఎప్పుడన్నా అనుకున్నారా? లేదు సార్, నేను అస్సలు ఊహించలేదు సార్. అది ఆ భగవంతుడే మనకు అలా కల్పించాడు అనుకుంటున్నాను. 99 ఛానల్. అవును సార్, మీకు అవకాశం రుణపడి ఉంటాను సార్. అయ్యో లేదు లేదు లేదు, రుణపడమే ఉన్నది. మీలాంటి కళాకారులు పైకి తీసుకురావడమే కావాలి. మీరు నలుగురికి ఉపయోగపడాలి, 4 పాటలు రావాలి. పవన్ కళ్యాణ్ గారు అని కాదు, ఏమన్నా మంచి సంకల్పంతో ఏది చేసినా అది సక్సెస్ ఉంటుంది యోగేశ్వరు. ఇది ఈ రోజుతో ఆగకూడదు. థ్యాంక్ యూ. నాగబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఆయనకి ఏ రకంగా ప్రజెంటేషన్ చేశారు ఈ సాంగ్? సార్ అక్కడికి వెళ్ళినప్పుడు సారు లంచ్ టైం అయింది సార్, అయినా కానీ మా కోసం వెయిట్ చేశారు సార్. చాలా వరకు ఆ సార్కి 1000 కోటి వందనాలు సార్. వాస్తవం నాగబాబు గారికా? అవును సార్. ఎందుకంటే సార్ భోజనం టైం అయినా కానీ కేవలం ఎటువంటి కార్యక్రమాలు లేకపోతే నాగబాబు గారు విజువల్ మా కోసం వెయిట్ చేశారు సార్. చాలా వరకు వెయిట్ చేసి అది ఎక్కడ కనిపించే వీడియో ఎక్కడది? అప్పుడు ఆ రోజైనా చూపించడం ఆయనకి? అవును సార్, అదే సార్ ఫస్ట్ టైం. ఎక్కడ ఇంటి దగ్గర? ఇంటి దగ్గర కాదు సార్, ఇది ఉపాసన మేడం. ఓకే ఓకే, ఇక్కడ అక్కడికి వెళ్ళారా? ఓకే.
అక్కడికి వెళ్ళాం సార్. అక్కడ సార్ ఉన్నారు. ఆ టయానికి మాకు వెంటనే స్పందించారు సార్. ఆ భోజనం టైం అయినా కానీ ఓపిక బట్టి మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకొని బాగా సెల్ఫీలు ఫోటోలు దిగమని కానీ సారే చెప్పి మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఏమనిపించింది ఆ క్షణం? మెగా బ్రదర్స్ ని సినిమాల్లోనే చూడడం తప్ప బయట ఎప్పుడు చూడలేదు కదా? ఎప్పుడు చూడలేదు సార్. ఏమనిపించింది? నాకు తెర మీద చూడడం తప్ప ఇలా ఎప్పుడు చూడలేదు సార్. అలా చూడంగానే అసలు షాక్ అయిపోయాం సార్. అసలు ఇది వాస్తవమా, ఇది నిజమేనా అనే ఫీలింగ్ కలిగింది సార్. అసలు సారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ ఎలా వస్తారో రిసీవ్ చేసుకుంటారు. అలా చేసుకొని మాకు చిరునవ్వుతోటి ఆహ్వానం ఇచ్చి చిరునవ్వుతోటి వీళ్ళకి పంపించారు. ఆ సాంగ్ విన్నారా ఆయన? విన్నారు సార్. ఏమన్నారు? విన్నారు. స్పందన ఎలా ఉంది? చాలా బాగా రాశారు ఆయన. ఆ పాట వింటుంటేనే ఆయన పెదవుల్లో నుంచి చిరునవ్వు అనేది వికసిస్తుంది సార్. ఆయన ఆనందం ఆ పాట విన్నాక ఆ సంతోషం అనేది ఆయన చిరునవ్వులోనే కనిపించింది సార్. రైట్, ఓకే. రాయపాటి అరుణ గారు మీకు హెల్ప్ చేసి పాటలో మీకు ఎంతో సాయంగా ఉన్న అరుణ గారు కూడా ఫోన్ లైన్లోకి వచ్చారు. అరుణ గారు నమస్తే అండి. అరుణ గారు, యోగేశ్వరరావు ఉన్నారు, లైవ్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పాట రాసిన ఆయన, మీ రాజపల్లి గ్రామం, మీరు చాలా హెల్ప్ చేశారట, మీకు ధన్యవాదాలు చెప్తున్నారా? లైన్లో ఉన్నారు, ఏమో మాట్లాడాలంటే మాట్లాడండి. అక్క ధన్యవాదాలు ఏమీ అవసరం లేదండి. ఆయన అభిమానాన్ని ఆ పాట ద్వారా లిరిక్స్ ద్వారా చేయించినందుకు అని చెప్పాలి ఆయనకి. ఆయన సొంత డబ్బులతో అంత సాహసం చేసినందుకు సామాన్యమైన వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళు అందరూ కోకొల్లలు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పార్టీ నిలబెట్టుకుని వరకు పనిచేస్తున్న వాళ్ళు చాలా మందికి గుర్తింపు రాదు. ఈయనకు కూడా పాపం చాలా మంది ద్వారా ట్రై చేసి విసిగిపోయి ఆఖరిగా నా దాకా వచ్చారు. నాకున్న చిన్నపాటి కోరికను ఉపయోగించి ఈయన్ని నాగబాబు గారి దాకా బన్నివాసు గారి ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. నాకు ఆ సాంగ్ నచ్చింది, అందుకే నేను ఒక సాహసం చేశాను. ఆ లిరిక్స్ అనేవి, ఆ పిక్చరైజేషన్ అంతా నాకు నచ్చింది. దానివల్ల ఇంకా దాన్ని నేను ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ వరకు తీసుకురావాల్సి వచ్చింది. యోగేశ్వరరావు మాట్లాడండి. అక్క అక్క నమస్తే అక్క. కంగ్రాచులేషన్స్ యోగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అక్క. అనుకున్న సాధించారు అక్క. ఈ భాగ్యం అంతా మీదేనక్క. లేదు లేదు, మనం అంతా కలిసి పనిచేయాలి అంతే. ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వాళ్ళ ముందుకు వెళ్తేనే పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకెళ్ళగలం. ఎవరో ఒక్కళ్ళు ఇద్దరి దగ్గర ఆగాలి అంటే రాజకీయాలు ఏమన్నా అవ్వవు. అవునవునక్క. అరుణ గారు, మీరు విన్నారు కదా, ఎలా అనిపించిందండి? పవన్ కళ్యాణ్ గారి పాటలు చాలా ఉన్నాయి, కోకొల్లలో చాలా మంది రాశారు. కానీ యోగేశ్వరు ఈయన మనసు పెట్టి రాసిన ఈ పాట, ఆయన మనసు పెట్టే కాదు, ప్రాణప్రదంగా ఈ పాటను రాయడమే కాకుండా రెక్కల కష్టంతో ఒక భక్తుడిలా నా దేవుడికి సమర్పించుకున్న కానుక అని ఆయన ఇంతకుముందు చెప్పారు. అవునండి, చాలా అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు వచ్చారు, నన్ను కలిశారు. వినుకొండలో ఒక బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చి కలిసి నేను ఇట్లా ఒక సాంగ్ చేశానండి, నేను చేసి చాలా నెల్లు అయిపోతుంది, చాలా మంది ద్వారా ప్రయత్నించాను, మీరు ఒకసారి సార్ దాకా తీసుకెళ్ళండి అంటే నేను ఫస్ట్ అడిగాను. నాకు చాలా మంది ఇట్లా పెడతా ఉన్నారండి, అన్ని నేను పంపించలేను సార్, సాంగ్ ఒకసారి నాకు పంపించండి, నేను చేస్తాను వీలైతే అని చెప్పి పంపించారు. నాకు ఇంతకు ముందు కూడా కొంతమంది సాంగ్స్ పంపించారు. కానీ నాకు ఈ సాంగ్ ఎందుకో నార్మల్ పర్సన్ కి కనెక్ట్ అయ్యిద్ది అనిపించిందండి. ఒక పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చేసిన విషయాలు కానివ్వండి, లేదంటే ఆయన ఆశయాలు ఏవైతే ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఎవరి కోసం నిలబడుతున్నారు, ఒక దళితుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, ఆడబిడ్డల కోసం, మొత్తం కళ్యాణ్ గారి భావజాలాన్ని అంతటినీ కూడా ఈయనలో నింపుకొని ఈయన ఆ లిరిక్స్ లో నింపినట్లుగా నాకు అనిపించింది. అది సామాన్యుడి కనెక్ట్ అయింది. ఇప్పటి వరకు నాకున్న అసంతృప్తి, పెద్ద సంతృప్తి పార్టీకి సంబంధించి, మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీ అయినా సరే ఇప్పటికి కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లే ఒక్క సాంగ్ కూడా జనసేన పార్టీకి లేదండి. నేను చాలా సార్లు చెప్పున్నాను ఈ విషయాన్ని. కొంచెం లిరిక్స్ మీద దృష్టి పెట్టండి, మ్యూజిక్ మీద దృష్టి పెట్టండి, కొంచెం మంచి పాటలు వేయించండి, జగన్ అనే దరిద్రుని జనాల్లోకి తీసుకెళ్ళండి, పాటలే, ఆ పనుల కన్నా కూడా ముందు పాటలే తీసుకెళ్ళాయి. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరూ అప్పట్లో రావాలి జగన్, కావాలి జగన్ అని పాడేది, అది ఇంకా మౌత్ పబ్లిసిటీ ఎక్కువైంది. అట్లాగా కొంచెం జనాల్లోకి ఓన్ చేసుకోగలిగే టైప్ లో లిరిక్స్
ఆ మ్యూజిక్ ని కొంచెం క్రియేట్ చేసి మంచి సాంగ్స్ కావాలి, పాటలు ప్రజల్లోకి వెళ్ళాలి అంటే సాహిత్యం చాలా అవసరం అండి ఏ పొలిటికల్ పార్టీకైనా అని చెప్పేసి నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పటి వరకు వచ్చినవి కూడా నాకేమి పెద్దగా ఇంపాక్ట్ చూపించినగా నాకు అనిపించలేదు అసలు పార్టీ సైడ్ నుంచి పాటలు. ఇది ఎందుకు కొంచెం ఆ సాంగ్స్ ఆ లిరిక్స్ అనేవి పవన్ కళ్యాణ్ గారిని నార్మల్ ఓటర్ కి కొంచెం కనెక్ట్ చేసేలాగా అనిపించింది నాకు. అందుకే దీని గురించి కొంచెం చాలా రోజుల నుంచి ట్రై చేసి విసిగించి మొత్తానికి తీసుకెళ్ళాను అక్కడ దాకా. ఫైనల్ గా వాళ్ళ కష్టం అనేది ఇవాళ మీ ముందుకి ప్రజల ముందుకి వచ్చింది పార్టీ కోసం. సంతోషం. ఇంకా మంచి సాంగ్స్ రావాలి. ఇది కూడా 100% సక్సెస్ అని చెప్పి నేను చెప్పలేను, కానీ పార్టీ కోసం అయితే మంచి లిరిక్స్ తో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఏంటి అనేది ఆయన మనసులో ఉన్నది ఏంటి అనేది ఒక భావజాలంతో కూడా లిరిక్స్ తోటి సాంగ్స్ అయితే జనసేన పార్టీకి ఇప్పుడు అవసరం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు దృష్టికి కూడా ఈ సాంగ్ వెళ్ళిందా? లేదండి, అక్కడ దాకా ఇంకా వెళ్ళలేదు నాకు తెలిసినంత వరకు. నేను బన్నీవాస్ గారి ద్వారా తీసుకెళ్ళాలని ట్రై చేశాను. బిజీ షెడ్యూల్ ఉండడం మూలంగా సార్ నాకు చెప్పారు, ప్రెసిడెంట్ గా చాలా బిజీ షెడ్యూల్ అండి, నాగబాబు గారి ద్వారా అయితే రిలీజ్ చేద్దాము అని చెప్పేసి. ఓకే అండి, మీరు అతను రాసింది పార్టీ హ్యాండిల్ ద్వారా బయటకు రావాలి, పార్టీ ద్వారా పైగా అతను చేశాడు అని చెప్పేసి తెలియాలి. ఫస్ట్ చేసిన వ్యక్తి బయటికి తెలియకపోతే ఇంకొకసారి అట్లాంటి సాహసం చేసే వాళ్ళు ఎవరు చేయలేరు. డైరెక్ట్ గా వాళ్ళే రిలీజ్ చేయిస్తాము అంటే లేదు మీరు చేసిన వ్యక్తి డెఫినెట్ గా పిలవాల్సింది, అతను పరిచయం చేసి చేపిస్తాను అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను. ఆ రిక్వెస్ట్ ను వాళ్ళు యాక్సెప్ట్ చేసి చేపించారు వీళ్ళని అక్కడ. అందుకనే అక్కడ దాకా వెళ్ళడానికి ఇంతకు ముందు చాలా మందిని సంప్రదిస్తే అందరూ తలా ఒక మాట మాట్లాడారు. దానికి మళ్ళీ కూడా ఏదో మనీ అడిగారు. నేను ఇప్పుడే కష్టపడి చేశానక్క, నా కష్టానికి మళ్ళీ అది అక్కడ దాకా తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు వీటిని డబ్బులు అడుగుతారని చెప్పేసి ఇప్పుడు నా మనస్సు తగిలింది గట్టిగా. ఒక సామాన్యుడు పవన్ కళ్యాణ్ గారి కోసం అంత కష్టపడి చేస్తే అది ఆయన దాకా తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు అడిగే బ్యాచ్ ఉన్నారా అని చెప్పేసి నేను దాన్ని సీరియస్ గా తీసుకున్నాను. ఇంకా అది బన్నీవాస్ గారి ద్వారా పార్టీ దాకా తీసుకెళ్ళడానికి పూనుకున్నాను. అందుకనే అరుణ గారు ఇప్పుడు తిన్ని యోగేశ్వరరావును కూడా ఈరోజు ఎక్స్క్లూజివ్గా లైవ్లో మనం కూర్చోబెట్టడానికి కూడా కారణం అదే. పార్టీలన్నీ ఏమన్నా కానీ ఒక తపన, ఒక మనిషిలో ఉన్న తపన, తనకు ఆర్థిక స్తోమత కూడా అంతగా లేదట. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారట ఆయన ఏదో స్వీట్ షాప్లో ఏదో చిన్నది దాంట్లో పనిచేసుకుంటా మెగా అభిమానులతోటి ఉన్న కోరికని ఈ రకంగా తన పాట ద్వారా ఆయన ముందు ఉంచాలన్న ఆ తపన. నిజంగా అండి, సామాన్యుడే. నేను చెప్పాను కదా, మా చిన్నపాటి ఫ్యామిలీ, ఆయనకున్న కష్టాన్ని ఆయన భార్య దారం ఏదో గోల్డ్ చైన్ ఉంటుంది కదా, అది తాకట్టు పెట్టి మరి అప్పట్లో డబ్బు కట్టి అది చేయించారంట. అది చేయించిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర చాలా రోజులు ఉండిపోయింది అది బయటకు రాకుండా. చాలా మందిని కలిసినా సరే పని వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. ఆ సపోర్ట్ చేయడానికి కూడా మళ్ళీ డబ్బులు అడిగేటప్పటికి వాళ్ళు విసిగిపోయారు పాపం. అది నా దాకా వచ్చాక నేను దాన్ని తీసుకోవడం జరిగింది. ఒక సామాన్యుడు ఎంత స్థాయిలో పనిచేస్తాడో, అతనికి ఆ డబ్బు ఎంత విలువైనదో అంత విలువైన డబ్బుని పవన్ కళ్యాణ్ గారి కోసం వెచ్చించారు అంటే వాళ్ళ అభిమానం ఏ స్థాయిలో ఉందో నాకు అర్థమైంది కాబట్టి నేను అది చేయగలిగాను. ఓకే, మరొకటి చిన్నప్పుడే వాళ్ళ తండ్రి గారు కూడా చనిపోయారట. ఆయన బాధలు చెప్తుంటే అసలు ఇలాంటి వాళ్ళకి ఏదో చెయ్యాలి, ఇంత కసిగా పవన్ కళ్యాణ్ గారి కోసం తపన పడాలని ఎవరైనా కుటుంబం కోసం చూసుకుంటారు. 8వ తరగతి వరకే ఆయన చదివారట. ఇవన్నీ తెలుసా ఆయన హిస్టరీ మీకు? ఇంత డీప్ గా నేను ఆయన చదివింది 8వ తరగతి. 8వ తరగతి నుంచి ఆయన కష్టపడి పనిచేస్తానే ఉన్నాడట. వాళ్ళ తండ్రి గారు కూడా లేరట. నేను ఇవేమైతే అడగలేదండి. నాకు ఓన్లీ వాళ్ళ ఆ పాట కోసం ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టారన్న దాని గురించి చేసింది. దాని తర్వాత కూడా మళ్ళీ ఆ సాంగ్ చాలా మార్పులు చేర్పులు జరిగాయండి. దానికోసం మళ్ళీ అది కూడా నేనే ఇంకా పని కట్టుకుని పోరాడాల్సి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ తో ఒకసారి, నేను కాంటాక్ట్ అవుతున్న టీమ్ తో ఒకసారి, ఈయనతో ఒకసారి, చాలా రోజుల నుంచి జరిగి అయింది. మొత్తానికి ఫైనల్ గా అతనికి కష్టం ఇవ్వాలి మీ అందరి ముందుకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. ఇట్లాంటి వాళ్ళు పోకొల్లాలండి పార్టీ కోసం, కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్న వాళ్ళు. మా అందరికీ ఆయన ఒక ఆశాదీపంగా కనిపించాడు. సొసైటీలో పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిలిచిన వ్యక్తిగా అనిపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కోసం మేము ఎంత స్థాయికైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ వ్యక్తిని నిలబెట్టుకుంటాం అంతే. అందులో భాగంగానే యోగేశ్వరరావు గారు కూడా ఒకళ్ళు. కొందరు బయటికి తెలిసిన వాళ్ళం, ఎందరో బయటికి తెలియని వాళ్ళు. రైట్, ఏమైనా చెప్పాలనుకుంటే అక్క స్పెషల్గా థ్యాంక్స్ చెబుతున్నాను అక్క.
భలే వాళ్ళండి, అలాగే అవసరం లేదు. మనం అంత కళ్యాణ్ గారి కోసం చేస్తున్నాం. సామాన్యుని ఇంతగా గుర్తించారంటే అది మామూలు విషయం కాదక్క. లేదు లేదు, సామాన్యుల కోసమే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టింది. డబ్బున్నోళ్ళ కోసం ఉన్న పార్టీలు ఇప్పటి వరకు ఉన్నాయి, మనకు తెలుసు ఆ విషయం. మనలాంటి వాళ్ళ కోసమే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టారు. థ్యాంక్ యూ అక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. ఆ పాటను కూడా మీరు రిలీజ్ చేస్తాం, వీలైతే చూడండి మీరు కూడా. నేను ఆల్రెడీ చూసారా? ఓకే. 10 సార్లు చూసిన ఓకే, మీరు 10 సార్లు చూసినా 100 సార్లు చూసినా ఆ కోరిక తీరదు కదా, ఎన్నిసార్లైనా చూడాలనిపిస్తుంటది కదా పవన్ కళ్యాణ్ గారి పాట. అందులోని మీ ద్వారా మూవ్ అయిన పాట ఇది, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అక్క కూడా ఫోన్ లైన్లోకి వచ్చారు. డైరెక్ట్గా మాట్లాడడం వేరు, ఇలా లైవ్లో అందరూ ప్రేక్షకులు చూస్తున్నప్పుడు మాట్లాడడం వేరు. మనం మనసులోని ఆమెకి ధన్యవాదాలు తెలుపుదాం అనుకున్నా సార్ ప్రత్యేకంగా. ఆమెకి ఇలా అందరి ముందు తెలపడం అనేది 9 టీవీ వారికి మనస్ఫూర్తిగా చెబుతున్నాం. రైట్, ఓకే. మరి ఒకసారి ఆ సాంగ్ విందామా? పీసీఆర్ ప్లీజ్ ప్లే. అడుగులు వేస్తోంది ఎత్తర 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 నీవు జనసేన జెండా, చూపర 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 నీవు తెలుగోడి సత్తా. అక్కల కోసం చెల్లెమ్మల కోసం, అక్కల కోసం చెల్లెమ్మల కోసం, కన్నీటిని మింగి పంటను కాసే రైతన్నల కోసం, కన్నీటిని మింగి పంటను కాసే రైతన్నల కోసం. కొనిదల సింహం పంజా విప్పి అడుగులు వేస్తోంది ఎత్తర 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 నీవు జనసేన జెండా, చూపర 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 నీవు తెలుగోడి సత్తా. ఏంటి ఆ లిరిక్స్ ఎలా వచ్చినాయండి ఇంతలా? ఆ పంజా ఎత్తర జెండా అందరినీ కుల మతాలన్నింటినీ కలుపుకొని సార్. ఇది టూను కూడా నేనే తయారు చేసి రాసుకున్నాను. అవునా? అవును. ఎలా ఎలా సాధ్యమండి అది, మీకు దాని మీద అవగాహన లేకుండా? అది ఆలోచనతో రాసుకున్నాను సార్. టూన్ని అలా తయారు చేసుకుంటూ ఆ వర్డ్స్ని దానికి అల్లాను సార్. ఇది బాగా మైండ్ వర్క్ సార్ వాస్తవం చెప్పాలంటే. ఆ ఒక టూన్ తీసుకుంటాను సార్, ఆ ట్యూన్కి తగ్గట్టుగా రాసుకుంటాను సార్. అంటే వాస్తవంగా మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళు ఇస్తుంటే రాసుకుంటుంటారు. ఓకే. నేను మామూలుగా ట్యూను అది అట్లా తయారు చేసుకొని సార్ మా ట్యూన్ ద్వారా వచ్చేటట్టు ప్రయత్నం చేయమని సార్ని కూడా రిక్వెస్ట్ చేశాను. అంటే ఇంకా పూర్తిగా ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిపోయారు. అవును సార్, రైట్గా చెప్పాలండి. అదే అది మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు చేయవలసినవి మీరు చేసి. సార్ ఇది ఎడిటర్ కూడా నరేన్ వర్ణం అని అతను కూడా సార్ అన్నయ్యలాగా బాగా చేశారు సార్. దానికి ప్రతి వార్డు అవును సార్, దాని సందర్భాన్ని బట్టి ఇచ్చారు సార్. అవునవును. ఎన్నిసార్లు అయినా కానీ దాంట్లో మార్పులు చేర్పుల గురించి కూడా ఎన్నో సార్లు. ఎన్ని నిమిషాలండి ఇది పాట? ఒక చరణం వచ్చిందా, 2 చరణాలా? ఇది 3 చరణాలు సార్. 3 చరణాలు వస్తాయి పూర్తిగా. ఇప్పుడు అయిందా పాట? అవును సార్, 3 చరణాలు వచ్చినాయి. అవును సార్, 3 చరణాలు వచ్చినాయి, ఒక పల్లవి సార్. ఎన్ని మినిట్స్ ఇది 4 నిమిషాలు ఉంటుంది సార్. 4 నిమిషాల పైనే ఉంటుంది సార్. ఓకే, రైట్. ఓకే, వినుకొండ నుంచి శ్రీనివాసరావు మరో కాల్ ఉన్నారు. శ్రీనివాసరావు గారు చెప్పండి సార్. ఎలా ఉంది సాంగ్, విన్నారా? అది గుండె హత్తుకుంటుందండి ఆ సాంగ్. థ్యాంక్ యూ. గుండె ద్రవించిపోతుంది సార్ సాంగ్. అది ఒకసారి దర్శకుడికి రాణింపగలుగుతా ఉంటే అక్కడ జనసేన పార్టీకి సంబంధించి ఎవరైనా స్టార్ వేస్తారు, ఇతను గాజు గ్లాస్ గుర్తేశారు సార్.
ఎమ్మటే పిలిపించి అడిగితే ఆ ఇంటి పక్కన ₹1,00,000 వెళ్ళి స్థలం ఇచ్చారు సార్ అతను జెండావిష్కరణకి. అదే చెప్తా. ఆ టైంలో ఆ జెండాని ఒక గాలి లక్ష్యం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మాత్రం ఎక్కడ లేదు. అదే సార్ మన ఏంటంటే మనం పేద కుటుంబం నుంచి వచ్చాను, నాకు పవన్ కళ్యాణ్ ఇచ్చండి, నాకు ఆయన దేవుడితో సమానం, దయచేసి ఈ పాటని కళ్యాణ్ గారి దృష్టి చేసుకోవాలని అడిగారు సార్. అడిగినప్పుడు నేనేమన్నానంటే కళ్యాణ్ గారి గారు అంటే కష్టం, నాగబాబు గారు ట్రై చేస్తానని మా స్పోర్ట్స్ పర్సన్ రాయపడి అరుణ గారు అన్నారు కదా, అవును, అరుణ గారి మీద వెంటనే స్పందించి పన్నీరు వస్తారు సాంగ్ ఇస్తారు. అయితే నాగబాబు గారి దగ్గర ఈ పాట చేస్తున్నప్పుడు అతని కళలు ఆనందం అండి. కొన్ని కోట్ల మందికి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తే ఎలా ఉంటుందో అంత అనుమతి పొందాడు సార్ అతను. అవును, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి భక్తులే ఉంటారు, ఫ్యాన్స్ ఉండరు అని చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ రోజు అతని ఆనందం కోట్ల రూపాయల రాత్రి ఒకే రోజు తగినట్టుగా పేదవాడు తగిలితే ఎలా ఉంటుందో అలా ఆనందపడ్డాడు. ఇలాంటి వ్యక్తులు ఈ రోజు నాగబాబు గారు మేము పోయేటప్పుడు పాపం అతనికి ఆరోగ్యం సహకరించి వెళ్ళిపోతూ కూడా మా కోసం ఆగాడు. నిజంగా హెల్పింగ్ నేచర్ అభిమానులు సంతోషంగా ఉంచాలంటే ఒక మెగా కుటుంబమే సార్, అది నేను కళ్ళ దగ్గర ఉంటుంది. అందుకని ఇలాంటి ఏగేశ్వరం లాంటి వ్యక్తులు ఎంతో మంది సార్ మీ కళ్ళ ముందు కనపడేది ఎక్కడో ఒకరిద్దరే, కానీ కొన్ని వేల మంది పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారు అని ప్రత్యక్ష ఉదాహరణ ఈ మహారాష్ట్ర ఏగేశ్వరం కుర్రాడు. అటువంటి వ్యక్తి పాటని మీ ద్వారా బయట చేసేవాడు నిజంగా మాకు ఆనందంగా ఉంది. అతను ఆహ్వానాన్ని మన్నించి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన రాయపాటి అన్న గారికి, బన్నీవాస్ గారికి, మరీ ముఖ్యంగా మేఘబ్రదర్ నాగబాబు గారికి మీ 90 స్టూడియో ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏగేశ్వరరావు, మీలాంటి వ్యక్తికి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. మీరు చేసిన పవన్ కళ్యాణ్ మీరు చూపించిన అభిమానం ముందు మీరు చేసిన సహాయం చాలా చిన్నది. మీరు పూర్తిగా తీసుకొని ఇలాంటి మంది పాటలు మీ ద్వారా కాకుండా గురే కాకుండా మరికొంతమంది మారుమూల గ్రామంలో ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్పతనాన్ని, ఆయన చేసిన సేవా కార్యక్రమాన్ని, భార్య బిడ్డల దగ్గర నోటి దగ్గర తీసి డబ్బులు తీసి ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని పాట రూపంలో జీవించిన విధానం ఎప్పటికీ మర్చిపోయింది. మరి ఎంతో మంది ఇలాంటి పాటలు పవన్ కళ్యాణ్ గారిని నిన్ను పూర్తిగా తీసుకొని రాయాలి. పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నువ్వు రాసిన పాటకి అర్థం పరమార్థం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఎలా అనిపిస్తుంటది ఇలాంటివి సార్? అది మాటల్లో చెప్పలేము సార్, తెలుస్తుంది. అవును సార్, అది మాటల్లో చెప్పలేదు కదా ఇది. అవును సార్, అది చెప్పలేము సార్, అది వర్ణించలేనిది. కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. అవును సార్, అంటే మనసుతో చేసింది ఏ పని అది సంతోషకరమైన డే ఇది. అవును సార్, అవి కన్నీళ్ళు అనుకోకది, ఆనంద బాష్పాలు అనుకోవాలి. అవును, ఎమోషన్ తగ్గిందా? అది చెప్పలేని ఆనందం సార్, అది కంట్రోల్ చేసుకోలేమన్నమాట. మంచిలు తీసుకోండి సార్, పర్లేదు తీసుకోండి, మంచిలు తీసుకోండి. ఇది ఒకసారి మనం చూస్తే యోగేశ్వరరావు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంత స్తోమత ఉందా? ఒక నాయకుడి కోసం, తమకు నచ్చిన వారి కోసం దేనికైనా మనం ఎన్ని కష్టాలు వచ్చినా భరించాలని. ఇప్పుడే ఆవిడ అరుణ చెప్పినట్లుగా వాళ్ళు వైఫ్ది బంగారం తాకట్టు పెట్టి ఆ పాట చెయ్యాలి అనిపించిందంటే మరి ఆ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయడం అన్నది ఇది. అవును సార్, మనకి బాగా సపోర్ట్ చేస్తారు అంటే అంత గొప్ప భార్య. అవును సార్, ఎందుకంటే ఎందుకులండి మనకి పాటలు ఇవన్నీ కూడా అనే వాళ్ళు ఉంటారు, చూసుకుందాం, లేకపోతే మన కుటుంబాన్ని చూసుకుందాం, లేకపోతే నాకు 4 చీరలు కొనండి. నాకు 2 ఆడపిల్లలు సార్. అబ్బా, అయినా కానీ ఆమె మనకి ఏ విషయంలో అయినా సపోర్ట్ చేస్తారు సార్. అట్లాంటి వాటిల్లో మనం ఏది చెబితే అది దానికి ఓకే అంటారు. ఇలా అడిగిన వెంటనే ఇచ్చారా యోగేశ్వర్? అవును సార్, నేను ఆమెని అది అడగలేదు సార్ ప్రత్యేకంగా. ఆమె ఈ సాంగ్ బాగా రాశారు, మీరు ఈ సాంగ్ అనేది 10 మందిలోకి తీసుకెళ్ళాలి, మీరు ఈ సాంగ్లో కష్టపడ్డ కష్టం అనేది వ్యర్థం కాకూడదు, దీన్ని వెలుగులోకి తీసుకెళ్ళాలి అని ఆమె ఫుల్ సపోర్ట్ తోటి ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారు సార్. నా చైన్ ఓన్లీ తాడున్నా ఇబ్బంది లేదు,
నాకు మెల్ల తాడున్న ఇబ్బంది లేదని ఆమె ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ చైన్ తీసి ఇచ్చారు సార్. అసలు స్త్రీకి మెడలో ఆ తాడు తీసి ఇవ్వడం అన్నది అది చాలా రేర్గా జరిగే సందర్భాలు యోగేశ్వర్. అది చాలా ప్రాణప్రదంగా చూసుకుంటుంటారు. అవును సార్. ఆ మెడలో అది తీసిచ్చారు అంటే తాడుని అది ఎంత పవిత్రంగా చూసుకుండేది. అవును సార్. ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారు దృష్టికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఆయనకి ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారో ఎలాంటి భక్తులు ఉన్నారో చూడాలి. ఎందుకంటే భార్య మెడలో తాడు తన భర్త కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, పవన్ కళ్యాణ్ గారి పాట కోసం ఆవిడ ఇచ్చి ఆయన ఎంకరేజ్ చేసింది అంటే ఇంత గొప్ప కుటుంబం పవన్ కళ్యాణ్ గారికి చాలా రేరుగా దొరుకుతుంది. ఓకే, చాలామంది అభిమానులు ఉండొచ్చు. ఇదొక కొత్త రకమైన ప్రేమ. మీ కుటుంబ సభ్యులు వాళ్ళు ఏమైనా అన్నారా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎందుకమ్మా నువ్వు అలా తాడు తీసివ్వడం ఏంటి, తాడైనా చాలా పవిత్రంగా ఉంచుకోవాలి అది ఇంకా ఏమీ రాలేదు? లేదు సార్. ఏమైనా ఇంకా పట్టి ఏవైనా మేమిద్దరమే వాళ్ళ నుంచి కంట్రోల్ చేసుకుంటాం, వాళ్ళని కంట్రోల్ చేస్తాం సార్. వాళ్ళు కూడా సరే అంటారు. వాళ్ళకు కూడా నచ్చి మనసుకి అద్దుకుంది సార్. అద్దుకోబట్టే వాళ్ళ ఆశీస్సులు కూడా మనకి అందించారు. అలా కుటుంబంలో పెద్దలు కూడా మనకి సపోర్ట్ చేశారు సార్. అదేంటి సేల్ చేశారా, తాకట్లు పెట్టారా? బ్యాంకులో పెట్టుకున్నాం. ఓకే, బ్యాంక్. సరే, అది విడిపించే అవకాశం అయితే ఉంటుంది కదా. అవునవును సార్. అది ఖచ్చితంగా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారేమో. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి సహకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఒకటే అనుకున్నాం సార్, ఆయన అంత కష్టపడి రాత్రి పగుళ్ళు షూటింగులు చేసి మనిషి కష్టపడింది అనేది రక్తంతో సమానం సార్. అలాంటి రక్తాన్ని అనేది ప్రజలకి పంచిపెట్టడం అంటే అది మామూలు విషయం కాదు సార్. అంటే బిడ్డల నోటికాడి తీసి పక్కన వాళ్ళకి నోటికి అందియడం అంటే అది చిన్న విషయం కాదు సార్. అలాగే ఆయన ఇంతమందికి ఆయన మహానుభావుడు ఇంతగా సేవలు చేయగలిగింది మనం ఆయన మీద ఆయనకి ఏదో ఉడత భక్తిగా ఏదో చిన్న సహాయం పార్టీకి చిన్న హెల్పింగ్గా చేయాలనిపించింది సార్ నా తరపు నుంచి. ఆ కోణంలోనే ఇది ఇట్లా రాసి చేయించాను సార్. కర్నూలు నుంచి మరొక కాలర్ ఉన్నారు, వెంకటరాముడు గారు. వెంకటరాముడు గారు నమస్తే అండి. నమస్తే సార్. ముసార్ గారు మీ డిబేట్ బాగా ఖర్చు ఓకే సార్. జగేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఆయన పాట రాసినందుకు మాకు చాలా సంతోషం. మాకు పవన్ కళ్యాణ్ చాలా ప్రాణం. మాకు మేము భక్తులతో ఫస్ట్ నుంచి మాకు తెలియదన్నా పవన్ కళ్యాణ్ అన్నా మాకు ప్రాణం, చాలా ప్రాణం మాకు. వెంకటరాముడు గారు మీరు టీవీ చూస్తా మాట్లాడకండి ప్లీజ్. టీవీ ఆఫ్ చేయండి, స్పీకర్ ఆఫ్ చేయండి, రీసౌండ్ వస్తుంది. మాట్లాడండి ఇప్పుడు, ఎందుకంటే మీరు మాట్లాడేది ఆయన చాలా వాల్యుబుల్. మీ అందరూ సపోర్ట్ ఉంటే ఆయన ఇంకా ముందుకు సాగుతారు. ఎప్పటికి కూడా పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. ఏమంటే అంత విజయం మాట మాకు ఆయన వాయిస్ అన్నా, ఆయన సినిమాలన్నా ఆయన వాయిస్ నాకు చాలా ఇష్టం. పాట రాసినారు సార్, ఆయన రాసిన పాట రాసిన ధన్యవాదాలు సార్. ఆయన గురించి విన్నారా? పాట విన్నారా? వెళ్ళలేదు సార్, ఇప్పుడే మీరు చూడండి, నేను మళ్ళీ వినిపిస్తాను ఆ పాటని. మీరు లైవ్ చూస్తుండండి, ఆ పాట మళ్ళీ వస్తుంది. అది విని మీ అభిప్రాయాన్ని తర్వాత యోగేశ్వరు ఉంటారు అక్కడ, ఫోన్ కూడా ఉంది.